వీడిల మీద కాంగ్రెస్ నేత మర్డర్ హిస్టరీ. అంతేనా? నిందితుడు అరెస్టు చూపుతున్నటువంటి మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు. ఏమైందో చూద్దాం మనం. గిపాకులు బాగానే ఉన్నారు. యాక్సిడెంట్ అయిందని మనం అనుకున్నాం. చాలా మంది ఉన్నారు. 1 2 3 4 5 మంది పాల్గొన్నారు నిందితులు. భూ తగాదాలు బెదిరింపుల వల్లే హత్య. బీహార్ నుంచి తుపాకీ తెచ్చి వెంబడించి కాల్చి చంపారు. A1గా కాంగ్రెస్ నేత బిల్డర్ రవీందర్ రెడ్డి 5గురు అరెస్టు. పరారులో విజయవాడకు చెందినటువంటి మరో 2 నిందితులు. మెదక్ ఎస్పీ డివి శ్రీనివాసరావు వెల్లడి. ఏమనుకుంటారు? నేను చెప్తున్నా, నిన్న మొన్ననే చెప్పిన. నేను చిన్న లాజిక్ మిస్ అవుతారు. ఇప్పుడు అందరు కలిసినప్పుడు చిల్లరగాళ్ళని చూసి నేను మునగానరా, నేను చంపుతారా? ఇప్పుడు నడవరా సన్నాసులారా, ఏదిలో వాడవద్దు. నేను ఆడిని చంపుతా, నేను ఈయన్ని చంపుతా, ఇవన్నీ చిల్లరగాళ్ళు చేసే పని. ఏదన్నా ఉంటే తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఎవరిని మెడలన్నా ఇట్లా వంచుతారు. దాని లేకుంటే కోర్టులు ఉన్నాయి. లేదంటే మన సమాజంలో ఊళ్ళోనే పెద్ద మనుషుల ముందులో చెప్పాలి. ఆయన చంపుతా అంటే ఇప్పుడు ఒకరిని చంపారు. ఇది అంత 5-6 మంది కుటుంబాలు. ఎంతమంది కుటుంబాలు? 6 మంది 7 మంది ఊరేళ్ళు. 7 మంది పెళ్ళలాగం, పిల్లలాగం, బతకాగం, జీవితం సంకనాకిపోతారు అందరూ. ఏం లాభం? యూజులు ఒక్క విధవ అని సంపదం రా, లేదాం రా, 5-6 మందిని పోదాం రా. వెనుక పోయినోడు, చేతగాని విధవలు కూడా వెనక పోయినోడు కూడా అంతే సంగతి. ఎందుక? వాడు ఓ రక్షణ చేసిండు. వాని మీద కింద పెడితే కేసు వాడే జైలుకోతుండే, ఆరాంగా జైలుకోతుండే. చట్టాలను వాడుకుండే. చిల్లర విధవలు ఒక్క 2-3 చిల్లరగాళ్ళు 10 మందిని చెడగొడతారు. ఎవడన్నా ఒక్కడు అవారగాడు, బెంజరగాడు, భయం భక్తి లేనటువంటి ఎవడు పీకుడుగాడు ఈ భూమి మీద లేదు. ఫస్ట్ టైం గుర్తుపెట్టుకోండి. నేను వేసేస్తా, నేను లేపేస్తా, పీకేస్తా అంత నేను చెప్తున్నా. వాడిని ఒక్కరిని పోమను. అవతలం తన ఉంటే పోతారా వీళ్ళు? అంతా అదును చూసి దెబ్బ కొట్టి అతలోడు మతి లేని ఎవరైనా చంపుతారు. ఆడపిల్లలు పిల్లలు కూడా చంపుతారు దాన్ని. అట్లా చంపాలనుకుంటే, దొంగ దెబ్బ తీయాలనుకుంటే. పనికి మళ్ళీ చెత్త వ్యవహారాలు బంద్ చేయాలి. తూ ఏందంట చూడండి ఇదంతా కథ. మెదక్ జిల్లా కొల్చారం మండలము పైతరాకు చెందినటువంటి కాంగ్రెస్ ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి మారెల్ల అనిల్ మర్డర్ మిస్టరీ వీడింది. మృతుడి సొంతూరుకు చెందినటువంటి కాంగ్రెస్ నేత బిల్డర్ సోమన్న గారి రవీందర్ రెడ్డిని కేసులో A1గా తేల్చారు. ఈ సోమన్న గారి రవీందర్ రెడ్డి గారు వీళ్ళందరినీ కలిసి సంకనాకించి అనిల్ హత్యకు ప్రధాన సూత్రధారిగా రంగంపేటకు చెందినటువంటి అన్నదమ్ములు నాగరాజు, నాగభూషణం గుర్తించారు. మెదక్ డిఎస్పీ శ్రీనివాసరావు సోమవారం మీడియా సమావేశంలో హత్య కేసును వివరించారు. అంటే ముగ్గురితో ఉన్న విభేదాలు. గతంలో నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రవీందర్ రెడ్డి భార్య లక్ష్మి ముఖ్య అనుచరుడుగా అనిల్ పనిచేశాడు. అయితే 2021లో కరోనా సమయంలో లక్ష్మి మృతి చెందడంతో ఆ తర్వాత రవీందర్ రెడ్డికి అనుచరునిగా మారాడు. అంటే సంగాయిపేట వద్ద రవీందర్ రెడ్డికి చెందినటువంటి స్థలాన్ని 25 ఏళ్లకు లీజు తీసుకొని పెట్రోల్ బంకు ఏర్పాటు చేశాడు. అదేవిధంగా మరికొంత భూమిని అనిల్ కౌలుకు తీసుకొని సాగు చేస్తూ 3 ఏళ్ల కింద నిలిపేశాడు. ఆ భూమిని ఇతరులకు కూడా సాగు చేయనివ్వకపోవడంతో బీడుగా మారింది. పెట్రోల్ బంక్ విషయంలో కూడా విభేదాలు వచ్చాయి. అనిల్ తనపై అక్రమ సంబంధాల ఆరోపణలు చేస్తున్నాడని రవీందర్ రెడ్డి కక్ష పెంచుకున్నాడు. మరోవైపు రంగంపేటకు చెందినటువంటి పాడేపు నాగరాజుతో కూడా అనిల్కు శత్రుత్వం ఉంది. అంటే ఒకప్పుడు వారిద్దరికి ఫ్రెండ్స్ కాగా వచ్చే ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేస్తానని నాగరాజు చెప్పడంతో అనిల్ అనుచరులు ఏలన చేశారు. రంగంపేటలోని రవీందర్ రెడ్డి ప్లాట్ను నాగరాజు అమ్మకుండా అనిల్ అడ్డుపడ్డాడు. అంతేగాక నాగరాజు తల్లి పేరు మీద మంజూరైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇంటిని అనిల్ క్యాన్సిల్ చేయించాడు. ఇలాంటి కారణాలతో నాగరాజుకు అనిల్పై కక్ష పెరిగింది. అంటే కరోనా సమయంలో రంగంపేటకు చెందినటువంటి పాడేపు నాగభూషణం నుంచి అనిల్ 6 లక్షల అప్పుగా ఎన్ని లక్షలు 6 లక్షల అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వలేదు. ఇలా ముగ్గురు కలిసి అనిల్ హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. కేసు అయితే బెయిల్ విషయాలు తాను చూసుకుంటానని రవీందర్ రెడ్డి చెప్పడంతో అన్నదమ్ములైన నాగరాజు, నాగభూషణం మర్డర్ ప్లాన్ వేశారు. ఇక్కడ ఫ్లైట్లో బీహార్కి వెళ్ళి తుపాకీ కొని తెచ్చి నాగరాజు 1.5 లక్షలు ఇవ్వగా మెడ్చల్లోని అతని గ్యారేజ్లో పనిచేసేటువంటి రంగంపేటకు చెందినటువంటి ఫరీద్ గత జూన్ 27న ఫ్లైట్లో బీహార్లోని నవాబుగంజ్కి వెళ్ళాడు. తనకు తెలిసినటువంటి సచిన్ కుమార్ వద్ద 0.32 తుపాకీ 6 బుల్లెట్లు కొనుగోలు చేశాడు. పోలీసులకు
పట్టుబడకుండా రైల్లో జమ్మికుంటకు వచ్చాడు. అక్కడికి నాగరాజు వెళ్ళి మెడ్చల్లోని తన గ్యారేజ్కి తీసుకొచ్చాడు. తనకు బీపీ ఉందని, ఫైరింగ్ చేయలేనని ఫరీద్ చెప్పాడు. నాగరాజు వద్ద గ్యారేజ్లో పనిచేసేటువంటి విజయవాడకు చెందినటువంటి షాబుద్దీన్ తుపాకీతో కాల్చడం వచ్చని యూట్యూబ్లో చూశానని చెప్పగా అతనికి అప్పగించాడు. ఈ నెల 14 అనిల్ హైదరాబాద్ వెళ్ళి కారులో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో తెలుసుకొని నాగభూషణం మారుతి కారులో బాబుద్దీన్, ఫరీద్దీన్ గ్యారేజీలో పనిచేసేటువంటి విజయవాడకు చెందినటువంటి మరో వ్యక్తికి చిన్న స్విఫ్ట్ కారులో అనుసరించారు. కొల్చారం మండలము వరిగుంత సబ్ స్టేషన్ వద్ద అనిల్ కారును అడ్డుకున్నారు. ఆ వెంటే షాబుద్దీన్ కారులోంచి దిగి పిస్టల్తో అనిల్పై కాల్పులు 2 రౌండ్లు జరిపాడు. అనంతరం పారిపోయారు. అనిల్ హత్య కేసు ఛేదించేందుకు ఏఎస్పీ మహేందర్ పర్యవేక్షణలో 7 స్పెషల్ టీములు ఏర్పాటు చేశారు. అంటే సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించినట్టు ఎస్పీ తెలిపారు. కేసుకు A1 రవీందర్ రెడ్డి, A2 పాడేపు నాగరాజు, A3 పాడేపు నాగభూషణం, A5 ఫరీద్, వారికి సహకరించినటువంటి A7 తలారి అశోక్ను అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందినటువంటి A4 షాబుద్దీన్, A6 చిన్న పారిపోయారు అంటే పరారీలో ఉన్నారని చెప్పారు. హత్యకు ఉపయోగించినటువంటి 0.32 పిస్టల్, 4 ఖాళీ బుల్లెట్లను, సెల్లు, 5 సెల్ ఫోన్లు, స్విఫ్ట్ కారు, డిజైర్ కారును, మారుతి 800 కారును, ఇంజన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. హత్య కేసు ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించాడు. అయిపోయి ఇజ్జత్ ఆలు వైరి ఈలు వైరి ఇంతమంది భాగమైపోయారు.